మేడం వెబ్ అని ఒక హాలీవుడ్ సినిమా, డకోటా జాన్సన్ హీరోయిన్. ఈ సినిమా మొన్న ఫిబ్రవరి 14, 2024 రిలీజ్ అయింది వరల్డ్ వైడ్గా. నేను అప్పుడు చూడలేదు. ఇక 4 నెలల తర్వాత ఇప్పుడు జూన్ 14 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయింది ఈ సినిమా. సో నేను ఈగర్గా వెయిట్ చేశాను చూద్దామని. ఎందుకంటే ఈ సినిమా వచ్చేసి సోనీ వాళ్ళది. సోనీ వాళ్ళు మన మన మార్వెల్ కామిక్స్తో కలిసి కొన్ని సినిమాలు తీశారు. అందులో 3 సినిమాలు తీశారు. ఒకటి వెనమ్ చాలా బాగా ఇష్టం నాకు ఆ సినిమా. టామ్ హార్డీది ఆ సినిమా చాలా బాగా హిట్ అయింది కూడా. అందులో వెనమ్ 2 కూడా వరుసగా వచ్చి బాగా హిట్ అయ్యాయి. ఆ తర్వాత మార్బీస్ అని ఒక సినిమా తీశారు, కానీ అది సరిగ్గా హిట్ అవ్వలేదు. అంటే మార్వెల్ కామిక్స్ నుంచి వాళ్ళు తీయని సినిమాలు వీళ్ళు సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ SSU అని చెప్పి వీళ్ళు తీయడం స్టార్ట్ చేశారు. అలా 3 సినిమాలు తీశారు. ఇది 4వ సినిమా మేడం వెబ్ అనేసి. ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. అప్పుడు ఆ సినిమా అంటే 100 మిలియన్ బడ్జెట్లో తీశారు, అంటే 800 కోట్లతో మన కరెన్సీలో తీశారు, కానీ సినిమా హిట్ అవ్వలేదు. ఆ సినిమాకి టోటల్ రన్లో 100 మిలియనే వచ్చింది, 800 కోట్లు వచ్చాయి. హిట్ అవ్వలేదు సినిమా. అయినా కానీ నేను చూడలేదు కాబట్టి చూద్దామని. ఎందుకంటే ఆ 3 చూశాను నేను. వెనమ్ 1 చూశాను, వెనమ్ 2 చూశాను, మార్బీస్ చూశాను, ఇప్పుడు మేడం వెబ్. ఇక వెనమ్ 3 రాబోతుంది వచ్చే నెలలో. సో దానికోసం ఈగర్లీ వెయిటింగ్. ఇక మేడం వెబ్ వచ్చేసి డకోటా జాన్సన్ అనే హీరోయిన్ వచ్చేసి నాకు 10 ఏళ్ల క్రితం ఒక సినిమా వచ్చింది 50 షేడ్స్ ఆఫ్ గ్రే అని. అది పెద్ద హిట్ సినిమా. అది ఆ సినిమాలో చూశాను. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి తనవి, కానీ నేను ఏవి చూడలేదు. అలా గుర్తు డకోటా జాన్సన్. సో ఈ సినిమాలో తనే మెయిన్ లీడు. ఇక సినిమా విషయానికి వస్తే నెట్ఫ్లిక్స్లో ఉంది, 2 గంటలు ఉంది సినిమా. అంటే ఇది స్పైడర్ మ్యాన్ మనకు తెలుసు, అది మార్వెల్ వాళ్ళ ఒరిజినల్ కామిక్స్. దీంట్లో అంతా స్పైడర్ ఉమెన్ అన్నమాట ఈ మేడం వెబ్. అంటే 1973లో స్టార్ట్ అయినట్టు చూపించారు సినిమాని అమెజాన్ ఫారెస్ట్లో. అక్కడ అంటే వాళ్ళు కథ రాసుకున్నట్టు ఒక స్పైడర్ ఉంటుంది. ఆ స్పైడర్ మనకు తెలుసు కదా, స్పైడర్ మ్యాన్కి కూడా మనకు న్యూయార్క్ సిటీలో ఉంటాడు. అతనికి స్పైడర్ అంటే కొరికితే అతను స్పైడర్ మ్యాన్ అయిపోతాడు. అతనికి గాల్లో ఎగురుతాడు, వెబ్ యూజ్ చేస్తాడు, గోడల మీద పాకుతాడు, అవన్నీ పవర్స్ ఉంటాయి అతనికి. ఈ స్పైడర్ ఉమెన్లో అంటే 1973లో మొదలవుతుంది. అండ్ ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా 2003లో మన హీరోయిన్ అంటే 30 ఏళ్ళ హీరోయిన్ అనమాట, 2003లో న్యూయార్క్ సిటీలో జరిగినట్టు చూపించారు. ఇక తనకు అంటే ఇక్కడ వాళ్ళు స్పైడర్ మ్యాన్ పవర్స్ వాడడానికి లేదనుకుంటాను, మార్వెల్ వాళ్ళవే ఉంటాయి కాబట్టి రైట్స్. సో కొత్త పవర్స్ ఇచ్చారు ఇక్కడ. ఈ స్పైడర్ ఉమెన్కి కొత్త పవర్స్ అంత కన్విన్సింగ్ అనిపించలేదు నాకు. అంటే తనకు ఫ్యూచర్ తెలిసిపోతూ ఉంటుంది ముందే, అది అంత కన్విన్సే. స్పైడర్ కుడితే అంటే సాలెపురుగు కుడితే సాలెపురుగు పవర్స్ రావాలి, కానీ ఇలా 6th సెన్స్ ఓపెన్ అయ్యి ఫ్యూచర్ తెలియడం అనేది అంత కన్విన్సింగ్ అనిపించలేదు. ప్లస్ అదే కాకుండా ఇంకా చాలా పవర్స్ ఇచ్చారు తనకి. అంటే తనకు తెలియదు తనకు పవర్స్ ఉన్నాయని. మళ్ళీ ఈ అంటే అమెజాన్ ఫారెస్ట్లో ఉన్న ఈ స్పైడర్ మ్యాన్స్ ఉంటారు అక్కడ. వాళ్ళు ఒక తెగ ఉంటుంది, అటవిక తెగ. వాళ్ళకి చాలా పవర్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళు. సో వాళ్ళే ఈ హీరోయిన్ని చిన్నప్పుడు కాపాడి ఇలా చేసింటారు. అందులో ఒక విలన్ కూడా ఈ పవర్స్తోనే ఉంటాడు న్యూయార్క్ సిటీలోనే. ఆ విలన్ సేమ్ స్పైడర్ మ్యాన్ లాగానే డ్రెస్ వేసుకుంటాడు, ఏమంటే బ్లాక్ డ్రెస్ వేసుకొని. ఏమంటే విలన్ కాబట్టి ఇక అన్ని చెడ్డ పనులే చేస్తుంటాడు. అతనికి కూడా ఈ పవర్స్ వచ్చి ఉంటాయి. ఫ్యూచర్ చూడడము, అతని ఫ్యూచర్లో 3 అమ్మాయిలతో 3 స్పైడర్ ఉమెన్స్ చేతిలో చనిపోతాడని తెలిసి వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళు స్పైడర్ ఉమెన్గా కాకముందే చంపేయాలా అనేది అతని ప్లాన్. సో హీరోయిన్ కాకుండా ఇంకో 3 అమ్మాయిలు, చిన్న చిన్న పిల్లలు, అంటే ఒక 16-17 ఏళ్ళ పిల్లలు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు ఫ్యూచర్లో స్పైడర్ ఉమెన్ అవుతారనమాట. అంటే ఇంకా సినిమాలు వస్తాయి, వాళ్ళ 3 సినిమాలు వస్తాయేమో వాళ్ళ ఒక్కొక్కరివి. సో వాళ్ళ 3 విలన్ నుంచి హీరోయిన్ కాపాడడమే ఈ సినిమా. అంతే 2 గంటల్లో చాలా సిల్లీగా అనిపించింది సినిమా. అంటే 2003లో జరిగినట్టు చూపించారు, మొబైల్ ఫోన్స్ అవేం లేకుండా, టెక్నాలజీ పెద్దగా లేనట్టు చూపించారు. సో అందుకే ఎక్కువ చేజింగ్లు కొద్దిగా. అంటే ఆ హీరోయిన్ ఒక ట్యాక్సీ ఎత్తుకెళ్ళిపోతుంది, పోలీసులు ఏమీ చెయ్యరు, తను ట్రాక్ చేయలేరు. మరి విలన్ మాత్రం ఆమె ఈజీగా ట్రాక్ చేస్తుంటాడు టెక్నాలజీ వాడి. ఏంటో అంత కన్విన్సింగ్ అనిపించలేదు, అందుకే ఫ్లాప్ అయింది అనుకుంటా సినిమా. ఎక్కడ ఎక్సైటింగ్ అనిపించలేదు, ఎక్కడ ఏమంటారు చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. హీరోయిన్ బాగుంది, డకోటా జాన్సన్ చాలా అందంగా ఉంటుంది. మిగతా 3 హీరోయిన్లు చిన్నపిల్లలు, 16-17 ఏళ్ళ పిల్లలు, వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. కానీ ఏమో మరి అంతగా అనిపించలేదు నాకు. విలన్ బాగానే ఉన్నాడు, కానీ అంతగా అంటే ఓవరాల్గా చూస్తే చప్పగానే ఉంది. అంటే బాగానే ఉంది, ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గానే ఉంది, కానీ చిన్నపిల్లల సినిమా అనుకోవాలి. అంతే, చిన్నపిల్లలకు నచ్చొచ్చేమో.
ఎస్పెషల్లీ అమ్మాయిలు చూడొచ్చు, ఎందుకంటే అన్ని అబ్బాయిలవే ఉన్నాయి సూపర్ హీరోలు, అమ్మాయిలు చాలా తక్కువ సూపర్ ఉమెన్ ఆర్ సూపర్ హీరో. సో ఈ సూపర్ స్పైడర్ ఉమెన్స్వి అమ్మాయిలకి లేదా చిన్నపిల్లలకి నచ్చవచ్చు. నాకైతే పెద్దగా అనిపించలేదు. నా రేటింగ్ వచ్చేసి 2/5. బట్ చూడమని చెప్తాను, నెట్ఫ్లిక్స్లో ఉంది కాబట్టి ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. హాలీవుడ్ సినిమా, ఇంగ్లీష్ సినిమా అంటే కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అనుకుంటారు, కానీ అలాంటిది ఏమి ఉండవు ఇలాంటి సినిమాల్లో. సో చాలా నీట్గా ఫ్యామిలీతో చూడొచ్చు, పిల్లలతో కలిసి చూడొచ్చు, చక్కగా 2 hours ఎంజాయ్ చేయొచ్చు. సో చూడమని చెప్తాను. నా రేటింగ్ వచ్చి 2/5. అది మన మేడం వెబ్ అనే ఈ హాలీవుడ్ సూపర్ హీరోయిన్ సినిమా మేడం వెబ్, స్పైడర్ ఉమెన్ల సినిమా, డకోటా జాన్సన్ది. కుదిరితే నెట్ఫ్లిక్స్లో చూడండి. ఓకే, రేపు పొద్దున వెనమ్ 3 వస్తుంది, అది మాత్రం థియేటర్లో మిస్ అవ్వద్దు. ఓకే, బాయ్.